మునుగోడుపై ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజల నుంచి సానుభూతి పొందడం కోసం రోజుకో కొత్త నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లంతట వాళ్లే దాడులు చేయించుకొని సానుభూతి కోసం చేతికి పట్టీలు వేయించుకొని ఎన్నికల ప్రచారం పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని మంత్రి తలసాని మండిపడ్డారు. తెలంగాణ భవన్ వేదికగా బీజేపీపై నిప్పులు చెరికారు. సానుభూతి పరుల డ్రామాలను నమ్మవద్దు అంటూ ప్రజలకు హితవు పలికారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు మునుగోడులో అభివృద్ధి జరగకపోతే అప్పుడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వీకరిస్తామని పేర్కొన్నారు. దాంతో పాటు కళ్యాణ లక్ష్మి ఇస్తలేదా, రైతు బంధు రైతు బీమా ఇస్తలేదా, ఇవన్నీ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. కానీ స్వార్థం కోసం నెపాన్ని మరి మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అమాయకులు ఏం కాదు, వాళ్ళకన్నీ అర్థమైనాయి. మరి బ్రహ్మాండమైనటువంటి మీకు కూడా చేరికలు కూడా బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా కానీ లేదు. టీఆర్ఎస్ ని బలపరుస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వం అయితే, ఈ ప్రభుత్వం అయితేనే మరి మమ్మల్ని గెలిపిస్తుందనే విధంగా మాకు డెవలప్మెంట్ వెల్ఫేర్ జరుగుతుందని బలంగా విశ్వసిస్తుంది. ఉద్యోగ కల్పన జరిగింది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, ఆ ప్రాంతంలోనే ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ వాళ్ళ కళ్ళంపట ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా మాకు కూడా ఫీల్డ్ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పేది ఒకటే, దయచేసి ప్రజలు ఈ కళ్ళపుల్ని ఈ డ్రామాలను నమ్మొద్దని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఈ పట్టీలు కట్టుకోవడము, లేకపోతే గుండె నొప్పి వచ్చింది అనడము,